పొద్దుటూరు నంద్యాల బహిరంగ సభలో జనం భారీగా వచ్చినారు అనుకుంటున్నారు. పొద్దుటూరులో గెలవలేరు, నంద్యాలలో కూడా గెలవలేరు. ఎందుకంటే ఈరోజు 100% తెలుగుదేశం పార్టీ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఒక్క పథకంతోనే నీ రాజకీయాలు దీనస్థితికి వచ్చినాయి. నువ్వు చెప్పింది ఏంది? నేను అధికారంలోకి వస్తానే ప్రతి ఒక్కరికి 3000 పింఛన్ ఇస్తానని చెప్పి నువ్వు దశల వారీగా లాస్ట్ 3 నెలల్లో 3000 పింఛన్ ఇచ్చినావు. మేము అట్లా కాదు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ 15 ప్రమాణ స్వీకారం అనంతరం ప్రతి రైతుకు జూన్ 20వ తేదీ 20,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అలాగే పింఛన్ కూడా ప్రతి ఒక్కరికి 1వ తేదీ 4,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అవి మేము చేయలేమని ఈరోజు చాలా మంది వైసీపీ నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినీళ్ళైనటువంటి ఎన్టీ రామారావు గారు ఆ రోజు కిలో 2 రూపాయల బియ్యం తెలుగంగా పథకాన్ని కూడా ఏర్పాటు చేసినాడు. అలాగే 40 రూపాయలు ఉండే పింఛను 70 రూపాయలు చేశాడు. 70 రూపాయలు ఉండేది 1000 రూపాయలు పోయి 1000 రూపాయల నుంచి 2000కి ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకే తప్ప. వాళ్ళు ఏదో 2000 నుంచి 3000 పెంచినాం, మేము 1వ తేదీ ఇస్తున్నాం అంటాం. మేము ఈ రోజు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4,000 పింఛను నాయకత్వంలో జరుగుతుంది. రైతుకు ఖచ్చితంగా మేము మీ మాదిరి కేంద్రం 6,000 రాష్ట్రం 6,000 కాదు, మా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడేసారి అకౌంట్లో 20,000 రూపాయలు చెల్లించడం జరుగుతుందని. అలాగే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మద్యం అనేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఓటర్ 60 రూపాయలు 100 రూపాయలు ఉండేది. ఈ రోజు వాళ్ళు 220 రూపాయలు పెట్టి అమ్మిన నాసిరకం మంది అమ్ముతారు. రేపు మా ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క కోటర్ 100 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకటి మన రాయలసీమలో 52 అసెంబ్లీలు 8 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ రోజు మనం 7 నుంచి 8 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడం జరుగుతుంది. అలాగే 45 ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం పార్టీ అఖండీయం సాధించడం జరుగుతుంది. కోస్తాలో కూడా 123 ఉన్నాయి. 118 స్థానాల్లో అత్యధిక సీట్లతో గెలుచుకొని ఒక చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 294 ఉన్నప్పుడు 28 ఇచ్చి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష హోదాలో గౌరవంగా కూర్చోబెట్టి ప్రతి విషయంలో అడిగి మేము ఆ రోజు సమన్వయం